ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. గ్రంథం పేరు కపాలమోక్షం, ఒక ఆత్మయోగి ఆత్మకథ. గ్రంథ రచయిత పరమహంస. అధ్యాయం 54, 1వ భాగం. నల్లరంగయ్య నా కోసం వచ్చాడు. నా మణిపుర చక్ర అనుభవాలు. మణిపుర చక్ర స్థితి నా డైరీలో. ఈ చక్ర జాగృతి, శుద్ధి, ఆధీన, విభేదన సమయాలలో నాకు కలిగిన భావాలు, అనుభవాలు నిజాయితీగా నా డైరీలలో రాసుకోవడం జరిగింది. అందరికీ తెలియాలనే ఉద్దేశంతో వాటిని యథాతథంగా ఇక్కడ ఇవ్వటమూ జరిగింది. తప్పుగా అనుకోవద్దు. వీటి వలన ఎవరికైనా ఇబ్బంది లేదా బాధ కలిగితే నన్ను క్షమించండి. అలాగే ఈ చక్ర అనుభవాలు, ఈ దైవిక వస్తువులు అనేవి మీకు మీ ఆరాధనను బట్టి వస్తాయి. మీ ఆరాధన అనగా నిరాకార ఆరాధన అయితే మీకు ఈ చక్ర అనుభవాలు మాత్రమే కలుగుతాయి. అదే మీది విగ్రహారాధన అయితే ఈ చక్ర అనుభవాలతో పాటుగా ఈ చక్ర దైవిక వస్తువులు వస్తాయి. లేదా ఈ వస్తువులున్న క్షేత్ర దర్శనాలైనా కలుగుతాయని గ్రహించండి. కానీ తప్పనిసరిగా ఈ చక్ర అనుభవంతో పాటుగా ఈ చక్ర దైవిక వస్తువు ఏదో ఒకటి తప్పనిసరిగా సాధకుడు పొందవలసి ఉంటుంది. ఈ చక్ర అనుభవాలు అలాగే ఈ చక్ర దైవిక వస్తువులు అనేవి మీ గత జన్మ సాధనను బట్టి ఈ చక్ర జాగృతి, శుద్ధి, ఆధీన, విభేదనలకి సంబంధించి ఆయా సాధనా స్థితిని బట్టి వస్తాయని గ్రహించండి. ఈ చక్రమునందు సాధారణంగా సాధకుడికి వారి ఇష్టదైవం ఈ చక్ర అధిదైవంగా ఉంటారని గ్రహించండి. అంటే మనకి ఈ చక్రం నందు వారి ఇష్టదైవం కాస్త సాధకుడికి సజీవమూర్తిగా దర్శనమిస్తారు. అదే మన ఆజ్ఞాచక్రం నందు అయితే ఈ ఇష్టదైవం సాక్షాత్కారం అవుతుందని గ్రహించండి. దర్శనంలో మనతో మాట్లాడరు, అదే సాక్షాత్కారంలో మానుష్య రూపేణ మాట్లాడతారని తెలుసుకోండి. నాకు ఈ చక్రం నందు ఇష్టదైవంగా పండరీపుర పాండురంగడు ఉంటే అదే ఈ చక్ర ఇష్టదేవతా మాయగా బాలా అమ్మవారుగా అందరికీ ఉంటారని గ్రహించండి. ఈ ఇష్టదేవత దర్శన మాయను 60% దాటలేకపోయినారని, అలాగే ఇష్టదేవత సాక్షాత్కార మాయను 80% మంది దాటలేదని నా పరిశోధనలో గ్రహించాను. డిసెంబర్ 1. ఈరోజు నేను ధ్యానం చేస్తున్నప్పుడు గతంలో నా జీవితంలో జరిగిన బాధాకరమైన సంఘటనలు స్ఫురణకు రావటంతో నా ధ్యానభంగమైనది. నేను ధ్యానం ఆపివేసిన ఈ ఆలోచనలు వదలటం లేదు. డిసెంబర్ 2. ఈరోజు విచిత్రంగా నేను ప్రేమలో ఉన్నప్పుడు నన్ను మోసం చేసిన అమ్మాయిలు చాలా బాగా గుర్తుకు రావటంతో నా ధ్యానభంగమైంది. డిసెంబర్ 5. ఈరోజు నన్ను బాధపెట్టిన వ్యక్తి, సంఘటనలు బాగా గుర్తుకు వస్తున్నాయి. నా ధ్యానం ఆగింది. డిసెంబర్ 7. ఈరోజు నా వలన బాధలు పడిన వారు నాకు గుర్తుకు రావటం మొదలైంది. ఇలా ఏది ఎప్పుడో జరిగిపోయిన సంఘటనలు ఎందుకు గుర్తుకు వస్తున్నాయో అర్థమై చావటం లేదు. డిసెంబర్ 10. ఈరోజు నేను చేసిన మంచి పనులు గుర్తుకు రావటం మొదలైంది. దానితో నా మనసు ఆనందమైంది. డిసెంబర్ 12. ఈరోజు నా వలన మేలు పొందిన వ్యక్తులు నన్ను కలవటానికి వచ్చారు. నన్ను పొగడ్తలలో ముంచి వెళ్ళినారు. డిసెంబర్ 13. ఈరోజు పొగడ్తల మాటల వలన నా మనస్సు విపరీత ఆనంద ఆలోచనలతో ఉండటంతో ధ్యానం ఆగింది. డిసెంబర్ 15. ఈరోజు విచిత్రంగా పండరీపుర క్షేత్రం నుంచి అంగుళం ఉన్న పంచలోహ పాండురంగ రుక్మిణీ విగ్రహమూర్తులు వచ్చినాయి. పూజలో ఉంచినాను. డిసెంబర్ 18. ఈరోజు నా బొడ్డు నుండి విపరీతమైన నొప్పి మొదలైంది. నాకు ధ్యానభంగమైంది. డిసెంబర్ 22. నాకున్న బొడ్డు నొప్పి తగ్గటం లేదు, బాగా పెరుగుతోంది. మందులు వాడాలి అనుకున్నాను. డిసెంబర్ 25. మందులు వాడినా నొప్పి తగ్గకపోగా బాగా పెరుగుతోంది. ధ్యానం మీద ధ్యాస కుదరటం లేదు. డిసెంబర్ 26. ఇదే విషయం మా గురుదేవుణ్ణి అడిగితే బొడ్డు ప్రాంతంలో ఉండే మణిపూరక చక్రం జాగృతి అయ్యిందని చెప్పినారు. గతంలో జరిగిన ఆనంద బాధాకరమైన సంఘటనలు గుర్తుకు చేయటం ఈ చక్ర లక్షణం అని చెప్పడంతో నేను ఊపిరి పీల్చుకున్నాను. పైగా ఈ చక్ర శుద్ధి కోసం ఇష్టదైవారాధన చేస్తూ త్రాటక క్రియ చేసుకోమన్నారు. ఏం జరుగుతుందో చూడాలి. డిసెంబర్ 28. త్రాటక క్రియ విధానం 2 గంటలకు పైగా చేశాను. కన్నీళ్లు ఆగటం లేదు. నేను బాలా త్రిపుర సుందరి అమ్మవారి విగ్రహం మీదనే త్రాటక క్రియ చేశాను. ఎందుకంటే నాకు అమ్మ, నాన్న, అమ్మవారు అన్న అంత పిచ్చి మమకారం. డిసెంబర్ 30. ఈ చక్ర శుద్ధి కోసం గతంలో జరిగిన సంఘటనలు జ్ఞాపకం చేసుకుంటూ ప్రత్యక్షంగా చూస్తున్న అనుభూతి పొందుతూ ధ్యానమును 6 నెలల పాటు చేసుకోమని మా గురుదేవుడు చెప్పినాడు. అప్పుడే ఈ చక్ర శుద్ధి అవుతుందని చెప్పడం జరిగింది. జూన్ 12. ఈ 6 నెలల పాటు త్రాటక క్రియ అలాగే మణిపూరక చక్ర ధ్యానం విధానం చేసి ఈ రోజుతో 6 నెలలైంది. నాకు ధ్యానంలో ఒక నల్లని శిలా విగ్రహమూర్తి అయిన పాండురంగుడు విగ్రహ దర్శనం జరిగింది.
జూన్ 18 ఈరోజు నాకు ధ్యానంలో ఒక నల్లని శిలా విగ్రహమూర్తి అయిన పాండురంగడు విగ్రహం కనిపించింది. ఇది కాస్త పండరీపురం పాండురంగడు కాదు కదా. జూన్ 20 ఈరోజు నాకు ధ్యానం నందు లీలగా చిన్న గంట మోగిస్తే ఎలా ఉంటుందో అలా ఒక నాదం లీలగా వినపడింది. విచిత్రంగా అనిపించింది. జూన్ 21 ఈరోజు చిన్న ఘంటానాదం బాగా స్పష్టంగా లీలగా వినబడింది. ఈరోజు మా అమ్మ తన దగ్గరున్న చిన్న హనుమంతుడి పూజా గంటను నాకు ఇచ్చింది. దీనిని మోగిస్తే నాకు ధ్యానంలో వినిపించే చిన్న గంట శబ్దనాదంలాగా ఉండటం నాకు ఆశ్చర్యం అనిపించింది. ఈ నాదమును కాంస్యనాదమని శబ్దనాద బ్రహ్మ ఉవాచ. జూన్ 22 ఈరోజు నాకు ధ్యానంలో 10 దళాలు ఉన్న పసుపు పచ్చని పద్మం కనిపించింది. ఈ పద్మంలో రమ్ అనే మూల బీజాక్షరం కనిపించి అదృశ్యమైంది. నా కోసం కోనార్క్ నుంచి సూర్య దేవాలయం నుంచి సూర్య స్ఫటికం ఒకటి వచ్చింది. అంటే ఇది పంచాయతన పూజలో సూర్యుడికి ప్రతీకగా వాడే శుద్ధ స్ఫటికమని, అందుకే ఇది నాకు వచ్చిందని గ్రహించాను. దానిని ముట్టుకోగానే చాలా చల్లగా అనిపించింది. జూన్ 25 ఈరోజు నాకు ధ్యానంలో 5 సంవత్సరముల పసిపాప నవ్వుతూ దీవిస్తూ సజీవమూర్తిగా కనపడింది. ఆ పాప నవ్వులో ఏదో తెలియని సమ్మోహన శక్తి ఉన్నట్లుగా అనిపించింది. ఎరుపు లంగా పసుపు జాకెట్టు వేసుకున్న పాప కనిపించడం దేనికో అర్థమై చావటం లేదు. జూన్ 28 ఈరోజు నాకు వారసత్వంగా మా ముత్తాతలు పూజించిన సిద్ధదుర్గ బాలా యంత్రం వచ్చింది. ఇది ఒకటి ఉన్నదని తెలిసింది. జూన్ 30 ఈరోజు నాకు ధ్యానంలో అగ్ని ప్రమాద దృశ్యం కనపడింది. కానీ అది ఎక్కడ జరుగుతుందో తెలియడం లేదు. కేవలం ప్రమాద దృశ్యం కనిపించింది. జూలై 8 ఈరోజు నాకు ధ్యానంలో విమాన ప్రమాద దృశ్యం కనిపించింది. అది ఎక్కడ జరుగుతుందో మాత్రం కనిపించడం లేదు. జూలై 12 3 రోజుల క్రితం నాకు అగపించిన విమాన ప్రమాద దృశ్యాలకి సంబంధించిన వివరాలు ఈరోజు పేపర్లో చదవటం జరిగింది. నాకు కనిపించిన దృశ్యాలు కొంపదీసి ఎవరైనా ఫోటోలు తీసినారా అని అనిపించింది. జూలై 15 నాకు ఇదివరకు ధ్యానంలో కనిపించిన అగ్ని ప్రమాదం మా స్నేహితుడి ఇంట్లో జరిగినట్లుగా తెలుసుకుని ఆశ్చర్యం చెందినాను. అంటే నాకు జరగబోయే ప్రమాదాలు ఎలా తెలుస్తున్నాయి? జూలై 20 ఈరోజు నాకు నిద్రలో ఏదో ఎక్కడో ఒక పెద్ద రైలు ప్రమాదం జరిగినట్లుగా ఎంతోమంది పిల్లలు, పెద్దలు, యువకులు, ఆడవాళ్లు చేసే ఆర్తనాదాలు నా చెవులకు విపరీతంగా వినిపిస్తూ ఉండేసరికి నాకు నిద్ర పట్టడం లేదు. ఎక్కడ ఈ ప్రమాదం జరుగుతుందో అర్థం కావడం లేదు. జూలై 21 ఈరోజు పేపర్ చదివితే నాకు రాత్రి కలలో కనిపించిన రైలు ప్రమాద సంఘటన వివరాలు చదువుతుంటే నాకు కనిపించిన దృశ్యాలు యథార్థమని తెలిసేసరికి నాలో తెలియని భయం మొదలైంది. జూలై 22 ఈరోజు ధ్యానం అయిన తరువాత నాకు విపరీతమైన వాంతులయ్యాయి. ఎందుకో తెలియదు. జూలై 25 ఈరోజు నాకు విపరీతంగా కడుపులో తిప్పటం, వాంతి అయ్యే భావాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ పైత్యం చేసిందా? జూలై 30 ఈరోజు విచిత్రంగా నా నోటిలో పొక్కులు రావటం గమనించాను. అసలు నాకు ఏం జరుగుతుందో గురుదేవుణ్ణి అడగాలి. ఆగస్టు 2 దీనిని గురించి గురుదేవుణ్ణి అడిగితే ప్రమాద దృశ్యాలు నీకు కనపడుతున్నాయి అంటే నీకు దూరశ్రవణ సిద్ధి వచ్చింది అని, అనగా దీని వలన రేడియోలాగా ప్రమాద దృశ్యాలు చూడడమే జరుగుతుందని, కానీ ఎక్కడ జరుగుతున్నాయో తెలియదు అని చెప్పడం జరిగింది. అలాగే ఈ చక్రం బలం కలగటానికి పవనము కాస్తనం రమ్ బీజాక్షర ధ్యానం వల్ల ఈ చక్ర సంబంధిత సమస్యలు రావని చెప్పడము జరిగింది. ఆగస్టు 6 గురుదేవుడు చెప్పినవి చేస్తున్నప్పటి నుంచి నాకు కడుపులో తిప్పటం, వాంతులు తగ్గటం, బొడ్డు నొప్పి తగ్గుతున్నట్లుగా అనిపించసాగింది. ఆగస్టు 8 ఈరోజు నేను పూజ చేస్తున్న అమ్మవారి విగ్రహమూర్తి ఒక లిప్తకాలం పాటు సజీవమూర్తిగా కనిపించినట్లుగా అనిపించింది. ఆగస్టు 15 ఈరోజు నాకు ధ్యానంలో మా అమ్మవారి విగ్రహమూర్తి కనిపించసాగింది. కొద్దిసేపటికి ఈ విగ్రహమూర్తి పెదవులు కదుపుతూ ఏదో మాట్లాడుతున్నట్టుగా కనిపించింది. కానీ ఆ మాటలు చెవికి చేరడం లేదని అర్థమైంది. ఆగస్టు 20 ఈరోజు నేను నా పని హడావిడిలో అమ్మవారికి నైవేద్యం పెట్టలేదు. ఆ విషయం మర్చిపోయాను. కానీ అమ్మ ఒంటి మీదకి ఆ అమ్మవారు వచ్చి నాకు భోజనం పెట్టలేదు గుర్తులేదా అని గద్దించేసరికి అప్పుడు నేను చేసిన తప్పు గుర్తుకు వచ్చింది. ఆగస్టు 22 ఈరోజు అమ్మవారి దీపపు సెమ్మెలు నా కాలు మీద పడింది. వెలుగుతున్న ఒత్తి దీపం నా కాలు మీద పడినా ఏమీ కాకపోవడం విచిత్రంగా అనిపించింది. ఆగస్టు 25 ఈరోజు అనుకోకుండా హోమంలో కొబ్బరికాయ పడితే యథాలాపంగా హోమాగ్నిలో చెయ్యి పెట్టి కాయ బయటికి తీశాను.
నా పంచకు కానీ, నా ఉత్తరీయానికి కానీ, నా చేతికి కానీ అగ్ని ఎలాంటి హాని కలిగించలేదు. సెప్టెంబర్ 1 ఈరోజు నేను సరిగ్గా మధ్యాహ్నం ఎండలో కూర్చున్నాను. అయినా భానుడి వేడిమి నన్ను ఏమీ చేయలేదు. పైగా చల్లగా అనిపించసాగింది. సెప్టెంబర్ 5 ఈరోజు బాగా మరిగిన వేడి నీళ్లు నా కాళ్ళ మీద పడినాయి. కానీ ఎలాంటి బాధ కలగలేదు. అసలు నాకేం జరుగుతుంది? ఒకవేళ నేను స్పర్శాజ్ఞానమును కోల్పోతున్నానా లేక వేరే ఏదైనానా? మా గురుదేవుణ్ణి అడగాలి. సెప్టెంబర్ 8 ఈరోజు మా గురుదేవుణ్ణి కలిశాను. దానికి ఆయన నవ్వుతూ, నాయనా, నీకు అగ్ని మీద ఆధిపత్య సిద్ధి వచ్చింది. అగ్ని వలన నీకు ఎలాంటి ప్రమాదాలు భయాలు ఉండవు. సాక్షాత్తు అగ్నిదేవుడు నీకు సహాయకారిగా ఉంటాడు అని చెప్పినారు. సెప్టెంబర్ 9 మా గురుదేవుడు చెప్పింది నిజమా కాదా అని నేను అగ్ని మీద పరీక్షలు చేయడం మొదలుపెట్టినాను. హోమాగ్ని దగ్గరకు వెళ్ళి, అంత తీవ్రంగా ఉండవలసిన అవసరం లేదు, నీ తీవ్రత తగ్గించు అనగానే ఎవరో చెప్పినట్లుగా అప్పటిదాకా ఉగ్ర జ్వాలలతో మండుతున్న హోమాగ్ని కాస్త పిల్ల జ్వాలలతో మండే స్థితికి వచ్చేసరికి నాకు తెలియని భయం మొదలైంది. సెప్టెంబర్ 15 ఈరోజు బాలా త్రిపుర సుందరి అవతారం. బాగా అమ్మవారికి చీర కట్టినాను. అలంకారం బాగా కుదిరింది అనుకుంటున్న సమయంలో నా దగ్గరకు 5 సంవత్సరాల పిల్లకాయ గుడిలోనికి వచ్చి, ఇలా కట్టు, ఇక్కడ ఇది పెట్టు, అక్కడ ముక్కు పుడక సరిగ్గా పెట్టు, బులాకి సరిగ్గా పెట్టు, గాజులు పెట్టు అంటూ చెప్పుకుంటూ పోతుంది. నేను ఆమె ఎవరు అని గమనించకుండా, పట్టించుకోకుండా కేవలం విగ్రహమూర్తి మీద ఏకాగ్రత పెడుతూ ఆ పిల్లకాయ చెప్పే పనులు ఈ విగ్రహమూర్తికి చేస్తున్నాను. అలంకారం పూర్తిగా అయింది. ఈ పిల్లకాయ అంతర్ధానమైంది. పాప, నువ్వు చెప్పినట్టుగానే అలంకారం పూర్తి చేశాను కదా, బాగానే ఉంది కదా అని అడిగేసరికి పిల్లకాయ అదృశ్యమైంది. ఈ పిల్లకాయ ఎవరు, అసలు గుడిలోకి ఎలా వచ్చింది అని అప్పుడు ఆలోచించడం మొదలుపెట్టినాను. సెప్టెంబర్ 15 ఈరోజు రాత్రి అలంకారంలో నాకు సహాయపడిన పిల్లకాయ మళ్ళీ కనిపించి, నేను పూజించే బాలా త్రిపుర సుందరి విగ్రహమూర్తిలోనికి సజీవమూర్తిగా వెళ్ళి అదృశ్యమైంది. అంటే ఇష్టదేవత సాక్షాత్కారమైందని నాకు అర్థమైంది. కాకపోతే పని హడావిడిలో ఈమెను గమనించలేదు. అదే నా స్థానంలో రామకృష్ణ పరమహంస ఉండి ఉంటే విగ్రహమూర్తి అలంకారం చేయడానికి బదులుగా ఈ పిల్లకాయకి చేసేవారు. సెప్టెంబర్ 20 ఈరోజు మా స్నేహితులకి నాకు వచ్చిన అగ్ని మీద ఆధిపత్యం ప్రదర్శించడం మొదలుపెట్టాను. నాకు నేను ఈ చక్ర బలహీనపరుచుకుంటున్నానని గమనించలేదు. సెప్టెంబర్ 25 ఈరోజు అనుకోకుండా పండరీపురం క్షేత్రానికి వెళ్లటం జరిగింది. అక్కడి నుంచి 1 అంగుళం పంచలోహ పాండురంగ రుక్మిణి విగ్రహమూర్తులు తెచ్చుకోవడం జరిగింది. అక్టోబర్ 1 ఈరోజు జీర్ణశక్తి బాగా మందగించినట్లుగా అనిపించింది. అక్టోబర్ 5 ఈరోజు అన్ని పనులయందు తొందరపాటుతనం కనిపించింది, చురుకుదనం తగ్గింది. అక్టోబర్ 8 ఈరోజు కాళ్ళు విపరీతంగా నొప్పులు కలుగుతున్నాయి. అక్టోబర్ 10 కండరాలు విపరీతంగా నొప్పి కలిగి ఉన్నాయి. అక్టోబర్ 11 నిద్ర పట్టడం లేదు, తల దిమ్ముగా ఉంది. అక్టోబర్ 15 ఈరోజు బాగా కుంగిపోయాను. నా గురించి నాకే తక్కువ అంచనా వేసుకున్నాను. నాకు ఏదో అనారోగ్య సమస్యలు మొదలవుతున్నాయి. ఒకవేళ ఈ చక్రం కానీ బలహీనపడలేదు కదా, గురుదేవుణ్ణి అడగాలి. అక్టోబర్ 18 మా గురుదేవునికి నాకున్న అనారోగ్య సమస్యల గురించి చెబితే ఆయన తిట్టినారు. ఎందుకంటే నేను ఎప్పుడైతే అగ్నితత్వ సిద్ధి ప్రయోగాలు చేస్తూ మా స్నేహితుల ముందు గొప్పలకు పోయినానో ఆ క్షణమే ఈ చక్రం బలహీనపడటం ఆరంభమైంది అని చెప్పడం జరిగింది. అందుకే ఈ అనారోగ్య సమస్యలు వస్తున్నాయని, ఈ చక్రం తిరిగి బలం పుంజుకోవడానికి బెల్లం పొంగలి, మాగిన అరటిపళ్ళు, ఉసిరికాయలు తినమన్నారు. అలాగే సూర్యముద్ర, అగ్నిసార ముద్ర, అపాన ముద్ర, ఉద్దీయాన బంధన ముద్రలు వేయమని చెప్పి వాటిని నా చేత చేయించారు. అక్టోబర్ 30 మా గురుదేవుడు చెప్పినట్లుగా చేస్తూ ఉండేసరికి ఈ చక్ర బలహీనపడటం వల్ల వచ్చే అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పట్టడం నేను గమనించాను. నవంబర్ 8 ఈరోజు నాకు ధ్యానంలో 5 సంవత్సరాల పిల్లకాయ అనగా బాలాదేవి కనిపించి నాతో మాట్లాడడం మొదలుపెట్టింది. నవంబర్ 10 ఈరోజు నాకు నా చుట్టూనే బాలా అమ్మవారు తిరుగుతున్నట్లుగా, సంచరిస్తున్నట్లుగా కాలి అందెల శబ్దాలు వినిపించడం జరిగింది. నవంబర్ 12 ఈరోజు విచిత్రంగా 5 సంవత్సరాల పిల్లకాయ గుడికి వచ్చి నేను ధ్యానం చేసుకుంటుంటే ఏ భయం బెరుకు లేకుండా నా తొడ మీద కూర్చుని గుడి లోపలికి వెళ్ళింది అని నేను ధ్యానం నుండి కళ్ళు తెరిచిన తరువాత ఈ దృశ్యం చూసిన గుడి భక్తులు అన్నారు. నేను తీవ్ర ధ్యానంలో ఉండగా అసలు ఈ దృశ్యం నేను గమనించలేకపోయినాను. నవంబర్ 15 ఈరోజు నేను పూజించే విగ్రహమూర్తి కాస్త సజీవమూర్తిగా 5 సంవత్సరముల పిల్లకాయగా కనిపించి నేను పెట్టే మహానైవేద్యం స్వయంగా కూర్చొని తింటున్నట్లు అనిపించింది. నవంబర్ 18
ఈరోజు నేను నా స్నేహితుని బైక్ నుంచి అనుకోకుండా కింద పడిపోతుంటే ఎవరో ఒక స్త్రీమూర్తి నన్ను పడనివ్వకుండా ఆపినట్లుగా అనిపించింది. చుట్టూ చూస్తే ఎవరూ లేరు. నవంబర్ 21 ఈరోజు శుక్రవారం. చాలామంది కూడా భక్తులు గుడికి వచ్చినారు. 11 మందికి కొబ్బరికాయలు కొట్టాను, కానీ 12 మంది వచ్చి ప్రసాదం తీసుకుని వెళ్లారు. ఇది ఎలా సాధ్యం అంటే ఏమో ఎవరికి తెలుసు. నవంబర్ 25 ఈరోజు ఒక భిక్షకత్తె నా దగ్గరకు వచ్చి గాజులకి డబ్బులు కావాలి అని డబ్బులు తీసుకుని వెళ్ళింది. ఎవరైనా ఆకలిగా ఉంది భిక్షం వేయమని అడుగుతారు కదా, ఈమెంటి గాజులకి డబ్బులు కావాలని అడిగింది? ఈమె భిక్షకత్తె లేదా సుందరి అమ్మవారు కాదు కదా. ఎవరికి తెలుసు, ఇచ్చేటప్పుడు ఈ ఆలోచనలు చచ్చినా రావు. నవంబర్ 28 ఈరోజు అమ్మవారి పేరు మీద నా సమక్షంలో అన్నదానం జరుగుతోంది. సుమారుగా 150 నుంచి 200 మంది దాకా వస్తారని అంచనా. కానీ భోజనానికి కూర్చున్నది 252 మంది దాకా ఉంటే విస్తరాకులు 253 వచ్చినాయి. అంటే ఈ ఒక్క విస్తరాకు ఎవరిది, ఎవరు వచ్చి భోజనం చేసినారు అని ఆరా తీస్తే భోజనాలు జరుగుతున్న సమయంలో పసుపు లంగా ఎరుపు జాకెట్టు వేసుకుని 5 సంవత్సరాల పాప వచ్చి కావాలని మారం చేసి అడిగి విస్తరాకు వేయించుకుని భోజనం తినదని చెప్పేసరికి నాకు నోట మాట రాలేదు. డిసెంబర్ 8 ఈరోజు ఒక 85 సంవత్సరాల వయసున్న పండు ముదుసలి నా దగ్గరకు వచ్చి నన్ను ఎంతో ఆప్యాయంగా చూస్తూ, నన్ను మురిపెంగా చూస్తూ, నేను మీకు మాయ కాకూడదు, నీవు నా అంతటి వాడివి అవ్వాలిరా, ఈ లోకానికి మార్గదర్శకుడివి అవ్వాలిరా అంటూ నన్ను దీవిస్తూ నా వైపు ఆప్యాయంగా చూస్తూ గుడి లోపలికి వెళ్ళింది. ఎంతసేపటికి గుడి లోపల నుంచి బయటకు రాకపోయేసరికి ఏదో అనుమానం వచ్చి గుడి లోపలికి వెళ్తి చూస్తే ఆవిడ అక్కడ కనిపించలేదు. అలాగే ఆనాటి నుంచి అమ్మవారు కూడా నాకు ధ్యానంలో, ఇలలో, కలలో కనిపించడం లేదు. అంటే ఇష్టదైవమైన బాలా త్రిపుర సుందరి అమ్మవారు కూడా శాశ్వతం కాదని నాకు అర్థమైంది. శూన్యంలో కలిసిపోయింది. డిసెంబర్ 21 ఈరోజు నాకు పండరీపుర క్షేత్రం నుంచి నల్లటి పాండురంగ దంపతుల విగ్రహమూర్తులు వచ్చినాయి. విచిత్రం ఏమిటంటే ఈయన కూడా బాలా త్రిపుర సుందరి అమ్మవారికి లాగా అందరికీ సజీవమూర్తిగా కనిపించి వారిని ముక్తి పదములకు చేర్చుకున్నారని వారి అగ్రేసర భక్తులైన తుకారాం, నామదేవుడు, ఘోర, మీరాబాయి ఇలా 34 మంది జీవిత చరిత్రల ద్వారా తెలుసుకోవడం జరిగింది. ఇంతటితో ఈ చక్ర సాధన పరిసమాప్తి అని నాకు అర్థమైంది. డిసెంబర్ 25 ఈ విగ్రహ పూజలు చేయలేక నానా చంకలు నాకవలసి వస్తుంది. నా గుడిలో కూడా ఇన్ని విగ్రహ పూజలు ఉండవు. నా మందిరంలో 84 విగ్రహమూర్తులు పూజలు చేయలేకపోతున్నాను, చస్తున్నాను. దీనిని గురించి గురుదేవుణ్ణి అడగాలి. డిసెంబర్ 28 నా విగ్రహారాధన గురించి, నేను పడే ఇబ్బందుల గురించి గురుదేవుడికి చెబితే ఆయన చిరునవ్వు నవ్వుతూ, నాయనా ఇంకా బాహ్య పూజలతో నీకు ఏం పని? లలితా సహస్రనామాలలో అమ్మవారే స్వయంగా నాకు బాహ్య పూజల కన్నా అంతర పూజలు అంటే చాలా ఇష్టమని, సంతృప్తి కలిగిస్తాయని చెప్పింది కదా. అప్పుడు నీవు విగ్రహ పూజ కన్నా విశ్వారాధన పూజ చేసుకో, అదే బాహ్య పూజ కన్నా ఆత్మధ్యాన పూజ చేసుకో అన్నారు. దానిని ఎలా చేయాలి అన్నప్పుడు మన శరీరం లోపల 18 మంది ఋతిక్కులు అహర్నిశం మనకు తెలియకుండా అంతర్యజ్ఞం చేస్తూనే ఉంటారు. వాళ్ళు ఈ ప్రాణాగ్నిని ప్రజ్వరిల్లేటట్లుగా చేస్తూనే ఉంటారు. ఈ అగ్నిలో ఆజ్యం పోస్తూనే ఉంటారు. ఈ 18 మంది ఋతిక్కులు ఎవరో ముందుగా తెలుసుకోవాలి. వాళ్ళే పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు, 2 శ్వాసలు, మనస్సు, మొత్తం కలిపితే 18 మంది అవుతారు. ఆత్మ వీటికి యజమాని అన్నమాట. అంటే 18 మందిలో 15 మందిని అనగా పంచ ఇంద్రియములను, పంచ కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు పూజా సామాగ్రిగా చేసుకోవాలి. దశవిధ ప్రాణములను పనివారిగా చేసుకోవాలి. ఆజ్ఞాచక్రంలోని త్రికోణములోని అమృత జలమును గంగా జలంగా, అభిషేకాది జలములుగా చేసుకోవాలి. షట్చక్రాలను పువ్వులుగా చేసుకోవాలి. మనలోని జఠరాగ్నిని ధూపంగా చేసుకోవాలి. చిత్కళలను దీపములుగా చేసుకోవాలి. మనకు కలిగే బ్రహ్మానందమును నైవేద్యంగా పెట్టాలి. అలాగే ఇడాపింగళ అనగా సూర్య చంద్ర నాడులను జ్యోతి హారతులుగా చేసుకొని హారతి ఇవ్వాలి. అలాగే మన సహస్రాల చక్రమునందు శాంతి అనే ఈశ్వరి అమ్మవారితో పరబ్రహ్మం ఈశ్వరుడు కలిసి ఆరాధన చేయటమే ఈశ్వర ప్రణిధాన పూజ అవుతుంది. ఇదియే ఆత్మ అంతర ఆరాధనా విధానం అని చెప్పడం జరిగింది. నాకు అయితే ఈ పూజా విధానం అర్థం కానట్లుగా ఉంది. ఏదైనా చేస్తే కానీ విషయం అర్థం కాదని నేను గ్రహించాను. డిసెంబర్ 30 ఈరోజు విగ్రహ బాహ్య పూజల కన్నా మా గురుదేవుడు చెప్పిన అంతర్పూజా విధానం మానసికంగా చేశాను. ఏదో తెలియని ఆనందం వేసింది. ఏమో బాహ్య పూజ మీద వైరాగ్య భావాల వలన ఈ ఆనందం వేసిందా? ఎవరికి ఎరుక.
ఇంతటితో ఈ చక్ర జాగృతి, శుద్ధి, ఆధీన, విభేదన అనుభవాలు సంపూర్తి అయినాయి. కానీ ఈ అనుభవ భావాలు కలిగినప్పుడు నాకు వివిధ రకాల ధ్యాన, ప్రత్యక్ష అనుభవాలు అలాగే జ్ఞానస్ఫురణలు కలిగినాయి. వీటిని ఒక చోట చేర్చి మీకు అందిస్తున్నాను. జాగ్రత్తగా చదివి అర్థం చేసుకోండి.